ప్రో కబడ్డీ లీగ్ సీజన్లో భాగంగా ఈరోజు జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్స్ గుజరాత్ జైంట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అంతేకాకుండా జైపూర్ పింక్ ప్యాంథర్స్ కెప్టెన్ అయినటువంటి అర్జున్కు ఈ మ్యాచ్ 100వ మ్యాచ్ కావడం విశేషం. మరి 100వ మ్యాచ్లో తన శిరస్మయ విజయం సాధించడమే కాకుండా ఈ సీజన్లో ఎగ్జాక్ట్లీ 100 రైడ్లు కంప్లీట్ చేసుకున్నాడు ఈ రైడర్. అంతేకాకుండా ఈ మ్యాచ్లో అద్భుతమైన ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు జైపూర్ పింక్ ప్యాంథర్స్. ఇంకా గుజరాత్ నుంచి చూస్తే గుమ్మన్ సింగ్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు అంత ఆకట్టుకోలేదు. ఈ మ్యాచ్లో చూస్తే మొదటి హాఫ్ అయితే కొద్దిగా పట్టు బిగించినట్టు అనిపించింది గుజరాత్ జైంట్స్. తర్వాత క్రమేపిన ఆ పట్టును కోల్పోతూ వచ్చేది. చివరిగా చూస్తే ఈ మ్యాచ్లో మొదటి హాఫ్కు 13-12 జస్ట్ ఒక పాయింట్ మాత్రమే జైపూర్ పింక్ ప్యాంథర్స్కు లీడ్ ఉంది. ఇంకా మ్యాచ్ ముగిసే సమయాన్ని చూస్తే 32-24 8 పాయింట్ల తేడాతో ఓటమి సవి చూసింది. దీంట్లో వరుసగా మొన్న మ్యాచ్ ఏదో గెలిచిందిలే అనుకున్నాము, మరి ఇది ఓటమి పరంపర కంటిన్యూ చేస్తుంది గుజరాత్ జైంట్స్. మరి ఈ మ్యాచ్లో ఎవరు ఎన్ని రైడ్ చేశారో ఒకసారి చూద్దాం. మొదటగా చూస్తే ఈ మ్యాచ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 43 రైడ్ చేస్తే గుజరాత్ 42 రైడ్ చేసింది. అందులో రైడ్ పాయింట్ సాధించింది జైపూర్కు 18 లభిస్తే గుజరాత్కు 15 మాత్రమే లభించేవి. ట్యాకిల్ పాయింట్ రూపంలో జైపూర్కు 11 లభిస్తే గుజరాత్కు 9 లభించేవి. ఆల్అౌట్ రూపంలో గుజరాత్ను ఒక్కసారి ఆల్అౌట్ చేసినటువంటి జైపూర్కు 2 పాయింట్లు లభిస్తే గుజరాత్కు ఎటువంటి పాయింట్ లభించలేదు. ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో గుజరాత్కు 1 పాయింట్ లభిస్తే గుజరాత్ వల్ల జైపూర్కు 1 పాయింట్ లభిస్తే గుజరాత్కు ఎటువంటి పాయింట్లు లభించలేదు. అంతేకాకుండా సక్సెస్ఫుల్ రైడ్ చేసింది గుజరాత్ 15 చేస్తే జైపూర్ 16 చేసింది. ఇరు టీములు 23 ట్యాకిల్స్ అటెంప్ట్ చేస్తే అందులో జైపూర్ 11 సక్సెస్ అయితే గుజరాత్ కేవలం 9 మాత్రమే సక్సెస్ అయింది. ఇవి కాకుండా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ మళ్ళీ చూద్దాం. మొదటగా చూస్తే అర్జున్ దేశ్వాల్కు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ మ్యాచ్ తంది 100వ మ్యాచ్. మరి ఈ మ్యాచ్లో తిను ఏకంగా 9 రైడ్ పాయింట్స్ సాధించాడు. 7 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో వచ్చింది. అంతేకాకుండా టోటల్ 20 రైడ్ చేసినటువంటి ఈ రైడర్ 58 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు ఈ మ్యాచ్లో. అంతేకాకుండా ఈ సీజన్లో 100 రైడ్ పాయింట్లు కంప్లీట్ చేసుకున్నాడు. సుర్జిత్ సింగ్ 2 ట్యాకిల్ పాయింట్ చేస్తే రెజే మీర్ బెర్గేరి 4 ట్యాకిల్ పాయింట్ చేశాడు. అంతేకాకుండా 57 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. నీరజ్ నర్వాల్ 6 పాయింట్లు సాధించాడు. అందులో రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి 5 పాయింట్లు, 4 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో వచ్చింది, 1 ట్యాకిల్ రూపంలో వచ్చింది. అంతేకాకుండా తన కెరీర్లో 200 రైడ్లు పాయింట్లు కంప్లీట్ చేసుకున్నాడు ఈ రైడర్. శ్రీకాంత్ యాదవ్ 4 పాయింట్లు సాధించాడు. 3 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో వచ్చింది. లక్కీ శర్మ 1 ట్యాకిల్ పాయింట్ చేశాడు. అంకుష్ రతి 3 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. ఇంకా జైపూర్ టీం నుంచి చూస్తే రాకేష్ 4 పాయింట్స్ సాధించాడు. 2 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపం, 1 ట్యాకిల్ రూపంలో వచ్చింది. మోహిత్ 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు. ప్రతీక్ దహియా 2 పాయింట్ మాత్రమే చేశాడు. 1 టచ్ రూపంలో, మరొకటి ట్యాకిల్ రూపంలో వచ్చింది. గుమ్మన్ సింగ్ అద్భుతమైన ఒంటరి పోరాటం చేశాడు. టోటల్ 11 రైడ్ పాయింట్స్ సాధించాడు. అందులో 9 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో వచ్చింది. అంతేకాకుండా ఈ రైడర్ ఈ సీజన్లో 3వ సూపర్ 10 నమోదు చేశాడు. ఇమాన్సు 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు. అలాగే జితేంద్ర యాదవ్ 1 ట్యాకిల్ పాయింట్ కంప్లీట్ చేశాడు. రోహిత్ 2 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ఇచ్చే అవార్డులు గేమ్ చేంజర్ అవార్డు అర్జున్కు దక్కితే ట్యాకిల్ ఆఫ్ ది మ్యాచ్ రజా మీర్ బగేర్కి దక్కింది. అంతేకాకుండా మూమెంటమ్ ఆఫ్ ది మ్యాచ్ నీరజ్ నర్వాల్కి దక్కింది. అంతేకాకుండా రైడింగ్ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ పాయింట్స్ ఉన్నటువంటి దేవంక్కు ఆ గ్రీన్ బ్యాడ్జ్ వచ్చేసేది. ఇంకా రైడింగ్లో ఎవరు హైయెస్ట్ ఉన్నారు, డిపెండర్లో ఎవరు ఉన్నారో చూద్దాం. రైడింగ్ డిపార్ట్మెంట్ చూస్తే 115 పాయింట్లతో దేవంక్ మొదటి స్థానంలో ఉండగా సెకండ్ ప్లేస్లో ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి అసు మాలిక్ 114 రైడ్ పాయింట్లతో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో అర్జున్ దేశ్వాల్ 100 రైడ్ పాయింట్లతో ఉన్నాడు. పవన్ కుమార్ సార్వత్ 92 రైడ్ పాయింట్లతో 4th ప్లేస్లో ఉండగా అజిత్ సహల్ 91 రైడ్ పాయింట్లతో 5th ప్లేస్లో ఉన్నాడు. ఇంకా పుణేరి టీం నుంచి చూస్తే గౌరవ్ ఖత్రి 37 ట్యాకిల్ పాయింట్లతో 1st ప్లేస్లో ఉండగా సుమిత్ 32 ట్యాకిల్ పాయింట్లతో 2nd ప్లేస్ ఉన్నాడు. మహమ్మద్ రిజా షాదులు 31 ట్యాకిల్ పాయింట్లతో 3rd ప్లేస్లో ఉండగా అంకిత్ 30 ట్యాకిల్ పాయింట్లతో 4th ప్లేస్లో ఉన్నాడు. రాహుల్ సేత్పాల్ 29 ట్యాకిల్ పాయింట్లతో 5th ప్లేస్లో ఉన్నాడు. ఈ మ్యాచ్ విజయంతో జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఏ ప్లేస్లో ఉందో ఒకసారి చూద్దాం. మొదటిగా చూస్తే
హర్యానా స్టీలర్స్ 9 మ్యాచ్లకు గాను 7 గెలిచి 2 ఓడిపోయి 36 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉండగా ముంబా 10 మ్యాచ్లకు గాను 6 గెలిచి 1 ఓడిపోయి 3 ఓడిపోయి 1 టైతో 34 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉండగా పుణేరి పల్టన్ 9 మ్యాచ్లకు గాను 5 గెలిచి 2 ఓడిపోయి 2 టైతో 33 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 10 మ్యాచ్లకు గాను 6 గెలిచి 4 ఓడిపోయి 33 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉండగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ 9 మ్యాచ్లకు గాను 5 గెలిచి 3 ఓడిపోయి 1 టైతో 30 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్కు ఎగబాకింది. ఈ విజయంతో దబాంగ్ ఢిల్లీ 10 మ్యాచ్లకు గాను 4 గెలిచి 5 ఓడిపోయి 1 టైతో 27 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉండగా తెలుగు టైటాన్స్ 9 మ్యాచ్లకు గాను 5 గెలిచి 4 ఓడిపోయి 27 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లకు ఉంది. యూపీ యోధ 9 మ్యాచ్లకు గాను 4 గెలిచి 5 ఓడిపోయి 25 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉండగా బెంగాల్ వారియర్స్ 9 మ్యాచ్లకు గాను 3 గెలిచి 4 ఓడిపోయి 2 టైతో 23 పాయింట్లతో నైన్త్ ప్లేస్లో ఉంది. తమిళ తలవాస్ 9 మ్యాచ్లకు గాను 3 గెలిచి 5 ఓడిపోయి 1 టైతో 22 పాయింట్లతో 10th ప్లేస్లో ఉండగా బెంగళూరు బుల్స్ 9 మ్యాచ్లకు గాను 2 గెలిచి 7 ఓడిపోయి 13 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. గుజరాత్ జైన్స్ 10 మ్యాచ్లకు గాను కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచి 8 ఓడిపోయి 12 పాయింట్లతో టేబుల్ పట్టికలో లాస్ట్ ప్లేస్లో ఉంది. ఈరోజు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఛాంపియన్స్ గేమ్గానే ఆడింది. అలాగే సీజన్ 7లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిందో అలాంటి పర్ఫార్మెన్స్ ఆశిస్తే గుమ్మన్ సింగ్ తప్ప మిగతా వాళ్ళంతా విఫలం అవడంతో డిజాస్టర్గా మిగిలింది గుజరాత్ జైన్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.